రీసెంట్గా అజిత్ పవార్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత అనేక మంది మన మహానేత వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ ప్రమాదం గురించి కూడా అనుమానాలు వ్యక్తం చేసినారు. అందుకని దాని మీద అనుమానాలను నివృత్తి చేద్దామని చెప్పి క్లియర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. అంటే ఆ మహానేత వైఎస్ఆర్ గారి ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆ బెల్ హెలికాప్టర్ అంటే బెల్ 430 హెలికాప్టర్ ఏదైతే హెలికాప్టర్లో ఆయన చనిపోయారో ఆ హెలికాప్టర్ తయారు చేసిన కెనడా టీం వాళ్ళు, యుఎస్ఏ టీం వాళ్ళు మన ఇండియన్ ఏవియేషన్తో కలిసి ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్టు విడుదల చేస్తున్నారు. మరి ఆ రిపోర్ట్ని మన మీడియా వాళ్ళు చెప్పినారో లేదో తెలియదు. స్పష్టంగా అంటే ఆయన చనిపోవడానికి కారణాలు అన్నీ వివరిస్తూ ఒక 139 పేజీల రిపోర్టు విడుదల చేసినారు. సో ఆ రిపోర్ట్లో ఏం చెప్తుందో నేను క్లియర్గా వివరిస్తానండి. అంతకు ముందు మన హోమ్ మినిస్టర్ గారు రీసెంట్గా అనితమ్మ ఏదో చెప్పింది, ఒకసారి వినండి. దానికి సమాధానం చెప్పిన తర్వాత ఈ వైఎస్ఆర్ గారి రిపోర్ట్ని వివరిస్తాను. మీకు తెలుసు 7 కొండలవాడ అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. క్షమించాలి, కొన్ని సందర్భాల్లో కొన్ని గుర్తు చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది. అంటే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది ఏమిటంటే వైఎస్ఆర్ గారు 7 కొండల్ని 2 కొండలు అన్నారు, అందుకనే ఆయన ఘోరంగా చనిపోయారు, ఆయన్ని ఆ వెంకటేశ్వర స్వామి శిక్షించారు అని ఆమె చెప్తున్నారు. అమ్మా అనితమ్మ, మీ పార్టీలో ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఎన్ని ముక్కలయ్యారమ్మా? అలాగనే రాజీవ్ గాంధీ గారు అంతకంటే ఎక్కువ ముక్కలయ్యారమ్మా. మరి వాళ్ళని కూడా 7 కొండల వారే శిక్షించారా? చెప్తారా? ఒక్క విషయం అనితమ్మ, చివరి రోజుల్లో ఆయన్ని వెన్నుపోటు పొడిచి అంటే ఆయనకి మానసికంగా క్షోభ గురి చేసి అంతమంది సంతానం ఉండగాని ఆయనతో మాట్లాడే వాళ్ళు లేక మానసికంగా ఎంతో వేదనకు గురయ్యి చనిపోయింది శిక్షణ, లేకపోతే అందరూ ఉండి ఒక గవర్నమెంట్ డ్యూటీ చేస్తూ ప్రజలకి సేవ చేస్తూ చనిపోయిన వైఎస్ఆర్ గారి శిక్షణ? ఏదమ్మా శిక్ష చెప్పగలవా? సరే, ఇప్పుడు ఆ మహానేత యొక్క హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన రిపోర్టు 139 పేజీల రిపోర్టు ఏమి చెప్తుందో చూద్దామండి. ఇది 2వ తారీఖు సెప్టెంబర్ 2009 బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. పొద్దున్నే 8:38 అయ్యింది టైం. మేఘాలు దట్టంగా ఉన్నాయి, వెలుతురు కూడా కొంచెం తక్కువగా ఉంది, లైట్గా వర్షం కురుస్తుంది ఎయిర్పోర్ట్లో. బెల్ 430 హెలికాప్టరు సిద్ధంగా ఉంది ప్రయాణానికి. అదొక రొటీన్ విఐపి ఫ్లైటు. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్ళవలసిన హెలికాప్టరు, గంట ప్రయాణము. వాతావరణం కొంచెం అనుకూలంగా లేకపోయినా మేనేజ్ చేయవచ్చు అని అనుకున్నారు పైలట్లు. ఆ కాక్పిట్లో 2 పైలట్లు. ఒక పైలట్కి 6200 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. రెండోది కో పైలట్, ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ ఏవియేటర్. ఉదయాన్నే 6:30 గంటలకి ఇద్దరిని పిలిచి ఒక బ్రీఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇద్దరికి కొన్ని విషయాలు బ్రీఫ్ చేసినారు. ఒకటి, దట్టమైన మేఘాలు ఎదురయ్యే అవకాశం ఉందని, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే క్యూమినోలింబస్ క్లౌడ్స్, అంటే ఒక పెద్ద సైక్లోన్ లాంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పినారు. ఎదురయ్యే గాలులు కూడా బలంగా ఉంటాయని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చినారు. 2, ఈ సైక్లోన్ ప్రభావం అనేది పైన 12 కిలోమీటర్ల వరకు ఆకాశంలో పొంచి ఉందని చెప్పి కూడా చెప్పినారు. అంటే శాటిలైట్ అనాలిసిస్ కూడా వాళ్ళకి చూపించినారు. వెళ్లే దారిలో కూడా బలమైన గాలులు వీస్తాయని కూడా చెప్పినారు. ఇంజిన్ స్టార్ట్ చేసినారు, హెలికాప్టర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ హెలికాప్టర్ స్టార్ట్ అయినప్పుడు విజువల్ ఫ్లైట్ రూల్స్ ప్రకారం ఫ్లైట్ చేస్తామని చెప్పి ఈ పైలట్స్ ప్లాన్ చేసినారు. అంటే మాకు కనిపించే, మా కళ్ళతో పైలట్స్ కళ్ళకు కనిపించే ట్రాఫిక్ లేకపోతే కింద ల్యాండ్ మార్క్స్ వాటి ద్వారా ప్రయాణం చేస్తామని చెప్పి ఆ డెస్టినేషన్ కి మేము చేరుస్తాము, చిత్తూరుకి మేము చేరుస్తామని చెప్పి ప్లాన్ చేసినారు. కానీ హెలికాప్టర్ పైకి గాల్లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన దట్టమైన మేఘాలకి వాళ్ళకి ఏమీ కనిపించక వాళ్ళు ఆ విజువల్ ఫ్లైట్ రూల్స్ నుంచి ఆ హెలికాప్టర్ లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్స్ మీద ఆధారపడవలసిన అవసరం వచ్చింది. అంటే హెలికాప్టర్ లో ఉండే GPS, రేడారు, లేకపోతే కింద ఉండే వాళ్ళ ఎయిర్పోర్ట్ లో ఉండే కమ్యూనికేషన్స్ తో వాళ్ళు ఆధారపడవలసి వచ్చింది.
కరెక్ట్ గా 9:10కి ఇంకా దట్టమైన మేఘాలు ఎదురయ్యాయి. ఆ పక్కన కో పైలట్ రేడార్ రెడ్ చూపిస్తా ఉంది అని చెప్పి అరిచినాడు. రెడ్ అంటే వెదర్ ఇంకా సివియర్ గా అయిపోయిందని అర్థం. అయినా వెనక్కి మళ్ళకుండా ముందుకే సాగినారు. అంటే కొంచెం లెఫ్ట్ కి పోయి ఇంకొంచెం ముందుకెళ్తే ఆ కృష్ణానది తీరం దాటితే గనక మేఘాలు తగ్గుతాయేమో అనుకున్నారని చెప్తా ఉన్నారు. ఇంకా అసలు జీరో విజిబిలిటీ, అంటే అసలు ఏమి మొత్తం బ్లైండ్ అయిపోయినారు. అంటే ఎప్పుడైతే ఆ పైలట్లు ఆ విజువల్ ఫ్లైట్ రూల్స్ నుంచి గతి తప్పి ఇన్స్ట్రుమెంటేషన్స్ మీద ఆధారపడవలసిన అవసరం, అంటే ఇన్స్ట్రుమెంటేషన్ మీటియరాలజికల్ కండిషన్స్ అంటారు, సో వాటి మీద ఆధారపడవలసిన అవసరం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆ హెలికాప్టర్ని వెనక్కి హైదరాబాద్ తీసుకురావాల్సిన మాట. కానీ అది కాకుండా వాళ్ళు అంతే ముందుకు సాగినారు అని ఆ రిపోర్ట్ చెప్తా ఉంది. 9:18కి విఓఆర్స్ గాన్ అని కో పైలట్ అరిచినాడు. అంటే కింద ఎయిర్పోర్ట్ తో సంబంధాలు తెగిపోయాయి. అంటే ఆ రేడార్ కమ్యూనికేషన్ అనేది తెగిపోయింది. ఇంకా వాళ్ళకి కేవలం GPS మీద ఆధారపడవలసిన అవసరం. హెలికాప్టర్ స్పీడ్ కూడా ఒక 40 knots తగ్గించేసినారు, బాగా తగ్గించేసినారు. గాలేమో భయంకరంగా వేస్తా ఉంది. కింద నల్లమల్ల అడవులు, కొండలు. 9:21కి ఇంకొక వార్నింగ్ వచ్చింది, ట్రాన్స్మిషన్ ఆయిల్ ప్రెషర్ వార్నింగ్. అంటే మన కార్లో ఇంజిన్ ఆయిల్ లెక్క ఆ హెలికాప్టర్ లో ఉండే గేర్ బాక్స్ కి ఆయిల్ ప్రెషర్ అందటం లేదని చెప్పి వార్నింగ్ వచ్చింది. అంటే ఇది అనేక కారణాలు వల్ల రావచ్చు. ఒకటి ఆయిల్ లీక్ వల్ల రావచ్చు, ఆయిల్ బ్లాకేజ్ వల్ల రావచ్చు, ఆ సెన్సరే ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే గేర్ బాక్స్ ఓవర్ హీట్ కూడా అయి ఉండొచ్చు. ఈ ఆయిల్ ప్రెషర్ వార్నింగ్ రాగానే వీళ్ళు ఆ ఎమర్జెన్సీ ప్రొసీజర్ కోసం ఉండే ఆ చెక్ లిస్ట్ ని వెతకడం ప్రారంభించారు. అంటే ఈ ఆయిల్ ప్రెషర్ అనేది చాలా సీరియస్ వార్నింగ్ కాబట్టి ఆ టైంలో ఏం చేయాలా అనే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ని ఎదికే క్రమంలో ఆ హెలికాప్టర్ మీద కంట్రోల్ పోయింది. ఆ ఇద్దరు పైలట్లు ఆ ఎమర్జెన్సీ ప్రొసీజర్ ని కనుక్కోలేకపోయినారు. కానీ అప్పటికే కంట్రోల్ తప్పింది. ఆ హెలికాప్టర్ అనేది నిమిషానికి 10,000 అడుగుల స్పీడ్ తోటి కిందకి దూసుకెళ్లిపోయింది. అది కిందకెళ్లి గుద్దుకుంది. ఆ కిందకెళ్లే క్రమంలో కూడా పెద్దగా ఆ కో పైలట్ అరిచినాడు, వెనక్కి తిప్పు అని అరిచినట్టు ఆ రిపోర్ట్ చెప్తా ఉంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. 9:27కి ఆ కాక్పిట్ లో ఉండే వాయిస్ రికార్డర్ కూడా ఆగిపోయింది. హెలికాప్టర్ ఏమో బలంగా కింద గుద్దుకొని ఆ హెలికాప్టర్ లో ఉన్న 5 చనిపోయినారు. ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు నార్మల్ గా ఇటువంటి ఎమర్జెన్సీస్ హెలికాప్టర్ లో ఇట్లా జరిగినప్పుడు ఆ హెలికాప్టర్ లో ఉండే ELT సిగ్నల్, అంటే దాని లొకేషన్ సిగ్నల్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ కింద ఎయిర్పోర్ట్ వాళ్ళకి కానీ ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళకి కానీ దాని లొకేషన్ అనేది పంపిస్తుంది. కానీ అది కూడా యాక్టివేట్ అవ్వకుండా యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏ కారణాల వల్ల కావచ్చు, ఆ ELT సిగ్నల్ కూడా ఎయిర్పోర్ట్ వాళ్ళకి అందలేదు. అండ్ వాళ్ళ లొకేషన్ కూడా తెలుసుకోవటం చాలా ప్రాబ్లం అయింది. అయితే 24 గంటల తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆ హెలికాప్టర్ ని కనుక్కున్నారు, ఆ లొకేషన్ ని కనుక్కున్నారు. అయితే ఈ రిపోర్ట్ లో స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పినారండి. ఒకటి, ఆ హెలికాప్టర్ కి పైకి వెళ్ళిన తర్వాత ఇటువంటి దట్టమైన మేఘాలు ఎదుర్కొన్న తర్వాత వెనక్కి రాకుండా మళ్ళా అదే దట్టమైన మేఘాల్లో ముందుకు సాగటం అనేది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. 2, ఆ పైలట్ కి ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఎలాగ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలనేది కొన్ని కోర్సులు ఉంటాయండి, సిమ్యులేటర్ కోర్సులు. అంటే వాటిని రికరెంట్ ట్రైనింగ్ అండ్ రిఫ్రెషింగ్ ప్రొసీజర్స్ అంటారు. వాటిని ఆయన అప్పటికే ఆ కోర్సులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. 3, ఆ హెలికాప్టర్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని 2 ఎగ్జామినర్స్ చెక్ చేయాలా. కానీ ఈ హెలికాప్టర్ కి ఒక్కడే ఎగ్జామినర్ చెక్ చేసినాడు, అక్కడ రూల్స్ ఫాలో అవ్వలేదని చెప్తా ఉన్నారు. ఇంకోటి, ఆ హెలికాప్టర్ దాని లిమిట్ కంటే ఎక్కువ స్పీడ్ లో అనేక సార్లు పోయినట్టు దాన్ని మన ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళకి రిపోర్ట్ కూడా చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. 5, ఆ కో పైలట్ వార్నింగ్ ఇస్తున్నా కూడా ఆ వార్నింగ్లు ఏమీ తీసుకోలేదు. 6, ఇంతకు ముందు అనేక సార్లు ఆ ఫ్లైట్ టేకాఫ్ ముందు ఇదే పైలట్ ఆల్కహాల్ టెస్ట్ కి రిఫ్యూజ్ చేసినాడు. అంటే ఈ ఫ్లైట్ లో ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడని చెప్పి ఏం చెప్పలేదు. కాకపోతే ఇంతకు ముందు అనేక సార్లు ఫ్లైట్ టేకాఫ్ ముందు ఆయన ఆల్కహాల్ టెస్ట్ కి నిరాకరించాడని చెప్పి రిపోర్ట్ చెప్తా ఉంది. అంటే హెలికాప్టర్ మెయింటెనెన్స్ ఎట్లా చేసినారు, లేకపోతే ఆ హెలికాప్టర్ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదు. 8, ఆ హెలికాప్టర్ ఇంజన్ ఇంత ముందు మార్చినారు.
మా హెలికాప్టర్ ఇంజన్ని ఎందుకు మార్చినారు, కారణాలు ఏమిటని ఆ హెలికాప్టర్ నడిపే వాళ్ళకి తెలియాలి కదా. 9 ఆ ఇంజన్ డేటాని స్టోర్ చేసే ల్యాప్టాప్ కూడా ఉంటుందండి లోపల హెలికాప్టర్లో. ఆ ల్యాప్టాప్ యొక్క పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని చెప్పినారు. అంటే ఈ 139 పేజీల రిపోర్టు క్లుప్తంగా ఏం చెప్పారంటే, ఒకటి, వీళ్ళు వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవటం. 2, అనుకూలించని వాతావరణం ఎదురైనప్పుడు వెనక్కి మళ్ళకుండా అంతే ముందుకు సాగటం. 3, ఇంజిన్ స్నాగ్ అంటే ఇంజిన్ ఆయిల్ స్నాగ్ రాగానే ఫ్లైట్ కంట్రోల్ వదిలేసి దాని మీద అంటే ఆ చెక్ లిస్ట్ని వెతికే దాని మీద దృష్టి పెట్టడం. 4, ఆ ఫ్లైట్ కంట్రోల్ పూర్తిగా తప్పటం. ఈ 4 కారణాలు మెయిన్ అయితే, దానికి వెనక ఉన్న ఇంకా కారణాలు ఏమిటంటే, 1, పైలట్కి సరిగ్గా ట్రైనింగ్ లేకపోవటం. 2, పైలట్స్ ప్రొసీజర్ని ఫాలో అవ్వకపోవటం. 3, ఆ హెలికాప్టర్ కూడా అనేక ప్రొసీజర్ని ఫాలో అవ్వకపోవటం. వీటన్నిటికీ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ దాహోదం చేసిందని చెప్పిన రిపోర్ట్. ఇవి ఆ రిపోర్ట్లో ఉండే కొన్ని పిక్చర్స్ అండి, ఆ హెలికాప్టర్ యొక్క పిక్చర్స్. ఐ హోప్ ఐ హ్యావ్ మేడ్ థింగ్స్ వెరీ క్లియర్. ఐ వాంట్ టు సీ వాట్ యూ గైస్ థింక్. మీరు కూడా మీ భావాలను కామెంట్స్లో వ్యక్తం చేయండి.